ఆంధ్రప్రదేశ్ మీద ఇంతటి విషతుల్యమైనటువంటి కక్ష ఉంటుందని నేను అనుకోలేదు. కనీసం వార్తల్ని వార్తగా ఇచ్చేటటువంటి సంస్కారం కూడా పత్రికలకి చచ్చిపోయినటువంటి పరిస్థితి. రిపబ్లిక్ డే పెరేడ్కి ఇంతకుముందు గుర్తుందా 2019 ముందు? అంటే నేను చెప్పేటప్పుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు పట్టుకొచ్చిస్తాడు, కానీ అసలు పాయింట్ ఆంధ్రాని నాశనం చేస్తున్నారు. వీళ్ళకి జగన్ మీద కోపంతో ఆంధ్ర మీద విషతుల్యమైన వార్తలు రాస్తున్నారు, ఆంధ్రాని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఆంధ్రాకి పెట్టుబడిదారులు రాకుండా చూడాలనుకుంటున్నారు, ఆంధ్రాని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్ మీద ద్వేషంతో. చంద్రబాబుని అధికారంలో తీసుకురావాలంటే బాబు గురించి పాజిటివ్ రాయాలి, కానీ ఆంధ్ర మీద విషయం రాయకూడదు. ఇది అసలు నేను అనేటువంటిది మొదటి నుంచి మొత్తుకుంటున్నటువంటిది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, రిపబ్లిక్ డే పెరేడ్కి మొదట తెలుగుదేశం కాంగ్రెస్ ఇది భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్న టైంలో కూడా సరైనటువంటి శకటాన్ని మనం చూస్ చేయకపోవడం వల్ల ఒక్క ఏడాది మాత్రం శకటాన్ని ఓకే చేశారు, మిగతా సార్లు ఫెయిల్ అయింది. లాస్ట్ ఇయర్ ఒక శకటాన్ని చివరి నిమిషంలో ఏదో పంపిస్తే అది వాళ్ళు తిప్పి పంపారు. దానికి మోడీ అహంకారం ఇది, ఆంధ్రాకి అవకాశం లేకుండా చేశాడంటూ అడ్డదిడ్డమైన కథనాలు రాసుకొచ్చారు. కానీ ఈ 5 ఏళ్ళు ప్రతి ఏడాది కూడా మన శకటం ఓకే అయింది. ఈ ఏడాది రిపబ్లిక్ డేకి ఆ శకటం ఏంటి? విద్యకి సంబంధించిన మార్పులు, స్కూళ్ళల్లో వచ్చినటువంటి మార్పులు, నాడు నేడు కింద బ్లాక్ బోర్డుల ప్లేస్లో వచ్చినటువంటి కొత్త టెక్నాలజీ, అట్లాగే ట్యాబ్లు, వీటికి సంబంధించినటువంటి దాన్ని పెట్టేటప్పటికి అందులో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది కాబట్టి, సర్వశిక్ష అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు కూడా కాబట్టి దానికి చక్కటి అవకాశం ఇచ్చారు. రిపబ్లిక్ డే పెరేడ్లో అది వాడారు. బట్ అది ఒక్క పత్రిక రాయలేదు. అయోధ్యకి సంబంధించినటువంటి బాలరాముడి నమూనాని ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చింది. ఇప్పుడు అక్కడ అయోధ్య రామాలయ నిర్మాణం చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్కూళ్ళ మార్పుకి సంబంధించినటువంటి నమూనాని యాక్సెప్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, రిపబ్లిక్ డే పెరేడ్లో పెట్టింది. బట్ ఆ వార్త రాలా.